భగవద్గీత 92వ రోజు 46వ శ్లోకం. యవానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తవాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణాస్య విజానతః. యవాన్ అర్థః ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. సర్వతః అంతటను, సంప్లుతోదకే జలముతో నిండియున్న ఉదయాన్నే జలాశయమునందు, యవాన్ ఎంతగా, అర్థః లాభముండును, విజనతః జ్ఞాని అయిన బ్రాహ్మణస్య బ్రాహ్మణునకు, సర్వేషు సర్వములైన, వేదేషు వేదముల వలన, తవాన్ అంతియే ఉంటుంది. అన్ని వైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులోనున్నవానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తినంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతియే ప్రయోజనము ఉంటుంది. For one who has access to a vast reservoir filled with water on all sides, how much benefit can be gained from small reservoirs? In the same way, the Vedas are equally beneficial for the Brahman who attain the supreme soul and experience supreme bliss. సింప్లిఫైగా చెప్పాలంటే, ఎడార్లో ఉన్న అతనికి చిన్న వాటర్ సోర్స్ కనిపించినా, చిన్న వాటర్ సోర్స్ ఒక చిన్న గుంతలో వాటర్ కనిపించినా కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది, చాలా బెనిఫిట్ పొందుతాడు. కానీ అదే ఒక పెద్ద రిజర్వాయర్ దగ్గర ఉన్న అతనికి ఆ చిన్న గుంతలో కానీ వాటర్ బాటిల్లో ఈ వాటర్ చూస్తే ఏం ప్రయోజనం అనిపిస్తుంది? నథింగ్. ఇన్ ద సేమ్ వే, సుప్రీం సోల్ని పొంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఒక బ్రహ్మజ్ఞానికి, ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్కి ఈ వేదాల వల్ల కూడా అంతే ప్రయోజనం అని, అంటే అంత చిన్న చిన్నవి ఇవి అని అర్థం.